నుంచి ఒకని తృణీకరించును. మీరు సిరిని సిరిని సేవింపలేరని చెప్పాను. దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను. అంటే దేవుడు ఏమంటున్నా అంటే మీరు దేవుని పట్టుకొని ధనాన్ని మీరు ఇవ్వకుండా ఉన్నట్లయితే దేవుణ్ణి మీరు సేవించట్లేదు. ఇక్కడ సిరికి న్యాయంగా మీరు ఇద్దరిని మీరు సేవించలేరు అంటున్నాడు. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను. అంటే ఇద్దరు యజమానులు ఉండరు. ఒక యజమానులు ఉన్నప్పుడు ఇద్దరు యజమానులు ఉండరు. కాబట్టి ఒక యజమానునికి సిరికి కానీ దేవునికి కానీ మీరిద్దరికి ఎవరికైనా ఒక్కరికే మీరు యజమానులుగా, దేవునికి మీరు యజమానులు, దేవుడు మీకు ఒక్కరే ఉండాలి. ఒక సిరికి కానీ దేవునికి కానీ ఈ రెండిట్లో మీరు దేవుని వైపే ఉండాలి అంటున్నాడు. అంటే నీవు దేవుని రాజ్యంలోకి ఇచ్చినట్లయితే నీవు దేవుని సిరికి, అన్యాయపు సిరిని నీవు తృణీకరించి దేవుని రాజ్యమే నాకు ముఖ్యమని అనుకుంటున్నాం. హల్లెలూయా. అయితే ఒక ధనవంతుడు ఏమనుకుంటాడు, నాకు సిరియే నాకు కావాలి, దేవుడు నాకు వద్దని ఒక వ్యక్తి ఉంటాడు. 14 వచనం 16 అధ్యాయం 14 లూకా 16:14. ధనాపేక్షగల పరిచయులు ఈ మాటలన్నీ విని ఆయనను 16 ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు కానీ 19 చదువు. 16:19 ధనవంతుడు ఒకడు ఉండెను. ఈ స్టోరీ అందరికి తెలుసు. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండు వాడు. అంటే ఇక్కడ ధనవంతుడు దేని విషయమై ఆశపడుతుండు, దేని విషయమై సుఖపడుతుండు అంటే ఆయన యొక్క ఆస్తి విషయమై ధనమును బట్టి సంతోషిస్తుండు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిన్నవాడై ధనవంతుని అంతా వాటిపై పడి ఉండి అతని బల్ల మీద నుండి వాడు అంటే ఇక్కడ పరిస్థితి ఎట్లుందంటే ఈ యొక్క పరిస్థితి చాలా దరిద్రంలో ఉన్న లాజరుండు ఇక్కడ. అయితే ఇద్దరు ధనవంతుడు, ఇక్కడ లాజరుండు. ధనవంతుడు ఏ విధంగా ఉన్నాడంట, ప్రతిరోజు ఊదారంగు బట్టలు వేసుకొని ఆయన ఒక సిరి సంపదను చూసి గర్విస్తూ అక్కడ ఉన్న పేదవాడైన లాజరు